ఇప్పుడే చేరండి ఆర్ఎస్ అకాడమీ కర్నూల్లో మీ ప్రిపరేషన్ ను విజయంగా మార్చుకోండి. వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మొదటి అంశంగా డ్వాక్రా మహిళ కుమార్తెలకు కన్యాన లక్ష్మి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎవరైతే ఈ డ్వాక్రా గ్రూప్లో ఉంటారో ఈ డ్వాక్రా గ్రూప్లో ఉన్న ఈ మహిళల కుమార్తెలకు పెళ్ళిళ్ళు ఏవైనా అవుతే ఈ మహిళల కుమార్తెలకి ఏకంగా ఈ డ్వాక్రా మహిళలకు రుణం ఇవ్వనుంది ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఓకే, ఏకంగా 10,000 రూపాయల నుంచి 1,00,000 వరకు ఈ రుణం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని రుణం అనేది 4% లేదా పావలా వడ్డీకి ఈ రుణం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పథకాన్ని ఎవరు అర్హులంటే డ్వాక్రాలో చేరి 6 నెలల పైగా అయి ఉండాలి. దానితో పాటు సక్రమంగా ఈ పొదుపు సంఘం లేదా డ్వాక్రాలో రుణం తీసుకు సకాలంలో చెల్లించిన వారై ఉండాలి. అండ్ మరియు ఇంకోటి ఏంటి సార్ అంటే శ్రీనిధి ఏదైతే ఉంటుందో ఈ శ్రీనిధి కింద లింకప్ చేయబడి ఉండాలి. అయితే ఈ పథకాన్ని ఈ నెల అంటే మే 23వ తారీఖున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించనున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ రుణాన్ని వాయిదాల పద్ధతిలో ఎలాగ సార్ అంటే వాయిదాల పద్ధతిలో 48 నెలల వరకు దీనిని చెల్లించవచ్చు. అంటే మహిళలకు సంబంధించి ఏదైతే డ్వాక్రా గ్రూప్లో ఉన్న మహిళలు ఈ యొక్క వాళ్ళ పిల్లలకి లేదా వాళ్ళ యొక్క కూతుర్లకు పెళ్లి చేసేటప్పుడు ఈ యొక్క డ్వాక్రా గ్రూప్ ద్వారా ఒక్కొక్క మహిళకి 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఈ యొక్క రుణం అందించడం జరుగుతుంది. ఎవరైతే రుణం తీసుకు ఉంటారో వాళ్ళు ఈ యొక్క 4% వడ్డీని చెల్లించడం జరుగుతుంది. ఎవరు అర్హులు అంటే 6 నెలలు ఈ యొక్క చేరి ఉండాలి. ఈ డ్వాక్రా మహిళలో చేరి 6 నెలలు శ్రీనిధి కింద వాళ్ళు ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ పై ఉండాలి. అయితే ఈ కళ్యాణ లక్ష్మి అనేది 2026-27 సంవత్సరానికి గాను ఓకే దాదాపుగా 250 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగినది. అండ్ దాదాపుగా ఏడాదికి 25,000 మంది ఈ డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది అని కూడా ఇవి ప్రకటించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయినది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడగడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే పుట్టపర్తి అంటే ఏదైతే సత్యసాయి జిల్లా ఉంటుందో సత్యసాయి జిల్లా ఓకే ఈ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఏదైతే ఉంటుందో ఈ యొక్క పుట్టపర్తిలో ఏది సార్ అంటే మనకి యుద్ధ విమానాల ప్రాజెక్టుకి ఆమోదం తెలియడం జరిగింది. యుద్ధ విమానాల ప్రాజెక్ట్ అంటే యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకి ఆమోదం తెలపడం జరిగింది ఇది. ఓకే, దీనికి సంబంధించి DRDO నుంచి అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. అంటే డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి అనుమతి కూడా పొందడం జరుగుతుంది. మొత్తం కూడా టౌన్షిప్ సంబంధించి ఒక 150 ఎకరాల భూమిని కేటాయిస్తున్నారు. అండ్ దాదాపుగా 200 ఎకరాలలో మనకి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కూడా ఉచితంగా భూములు కేటాయించడం జరిగినది. ఎక్కడ సార్ అంటే సత్యసాయి జిల్లా అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే DRDO ఉంటుందో ఈ DRDO 1958లో ఏర్పాటు చేయడం జరిగింది. DRDO ఓకే DRDO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది అని గమనించినట్లయితే న్యూఢిల్లీలో DRDO ప్రధాన కార్యాలయం ఉంది. ఈ యొక్క DRDO ప్రస్తుత చైర్మన్ ఎవరు సార్ అంటే మనకి డాక్టర్ సమీర్ వి కామత్ గారు ప్రెసెంట్ ఈ DRDO చైర్మన్ గా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి డైరెక్ట్ అంటాడు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా ఏ ప్రాంతంలో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్ట్ ని ఇచ్చేశారు సార్ అంటే ఈ యొక్క పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో. ఇక్కడే
ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే విశాఖకు సంబంధించి ఈ యొక్క విశాఖలో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు. ఏదైతే విశాఖలో మనకి దాదాపుగా 1800 కోట్ల రూపాయలు, ఓకే, 1800 కోట్ల రూపాయలతో ఏది సార్ అంటే మనకి శ్రీటెక్, ఏదైతే శ్రీటెక్ ఉంటుందో ఈ శ్రీటెక్ కేబుల్ డేటా సెంటర్, ఓకే, లేదా డేటా కేబుల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దాదాపుగా 1800 కోట్ల రూపాయలతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం కూడా దీన్ని 36 నెలల్లో దీన్ని పూర్తి చేయనున్నట్లుగా ప్రకటించారు. మరియు ఎక్కడి నుంచి సార్ అంటే ఈ సింగపూర్ అండ్ విశాఖపట్నాల మధ్య ఈ డేటా సెంటర్ ని ఏర్పాటు చేయనట్లుగా ప్రకటించడం జరిగినది. అంటే ఏకంగా ఈ సముద్ర గర్భం నుంచి ఈ కేబుల్ ని ఏర్పాటు చేసేందుకు ఇచ్చేయడం జరిగింది. ఓకే, ఈ సింగపూర్ కి సంబంధించి ఆరెంజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఈ ఆరెంజ్ గ్రూప్ తో ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది శ్రీటెక్ అనేది. కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి అడగడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఓకే, కాబట్టి 36 నెలల్లో దీన్ని కంప్లీట్ చేసే విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశానికి సంబంధించి జీడిపికి సంబంధించిన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జాతీయ స్థూల ఉత్పత్తికి సంబంధించి S&P అండ్ క్రిసెల్ అనే సంస్థలు ఉమ్మడిగా నివేదిక ఇవ్వడం జరిగింది. ఏది సార్ అంటే S&P మరియు క్రిసెల్ అనే ఈ రెండు సంస్థలు ఏమని చెప్పేశారంటే భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 2026-27లో 6.6% నెమ్మదించవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే పశ్చిమాసియా సంక్షోభం ఉంటుందో ఈ పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఈ S&P మరియు క్రిసెల్ సంస్థలు 2026-27లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 6.6% ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB ఏదైతే ఉంటుందో 2026-27లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 6.3%కి చేరవచ్చు అని కూడా అంచనా వేయడం జరిగింది. ముఖ్యంగా ఆహార భద్రత, ఇంధన సదుపాయాలకు సంబంధించి బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో కూడా చెప్పడం జరిగింది. అండ్ భారతదేశంలో ఏదైతే ద్రవ్యోల్బణం ఉంటుందో ఈ ద్రవ్యోల్బణం కూడా మనకి 6.9%కి చేరుతుందని కూడా ప్రకటించడం జరిగినది. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, భారతదేశం యొక్క జీడిపికి సంబంధించిన నివేదికను S&P అండ్ క్రిసెల్ అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2026-27లో భాగంగా 6.6%గా ఉండబోతుందని ప్రకటించింది. మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో 2026-27 సంవత్సరానికి గాను 0.6% మేర తగ్గి 6.3%కి చేరుతుందని చెప్పడం జరిగింది. అండ్ భారతదేశ ద్రవ్యోల్బణం కూడా 6.9%కి చేరుతుంది అని ప్రకటించడం జరిగింది. ఈ డేటా కొద్దిగా జాగ్రత్త, ఎకనామిక్ లో మనకి 100% క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఈ యొక్క భారతదేశ జీడిపి వృద్ధి రేటు అనేవి తగ్గుదల ఉంటుందని అంచనా వేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఈ యొక్క హైదరాబాద్కి సంబంధించిన ఒక సంస్థ ఏది సార్ అంటే మనకి రక్షణ సంస్థ అయిన జెన్ టెక్నాలజీస్. ఎస్ సార్ అంటే జెన్ టెక్నాలజీస్ ఏదైతే ఉంటుందో ఇది ఏఐ ఆధారిత యాంటీ డ్రోన్, ఏది సార్ అంటే యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించడం జరుగుతుంది. ఎస్ సార్ అంటే జెన్ టెక్నాలజీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జెన్ టెక్నాలజీ
AI బేస్డ్ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఇచ్చేయడం జరుగుతుంది. అంటే ఇటీవల కాలంలో ఈ డ్రోన్ దాడులు ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి ముందుగానే డ్రోన్లను గుర్తించి వాటిని నాశనం చేసేందుకు ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థను AI టెక్నాలజీతో వీటిని రూపొందించడం జరుగుతుంది. దాదాపుగా ఈ సరికొత్త వ్యవస్థ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని గుర్తించి 15 కిలోమీటర్ దూరంలో ఉన్న వాటిని గుర్తించి దాదాపుగా 100కు పైగా డ్రోన్లను ముందుగానే గుర్తించి వాటిని నాశనం చేసే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఓకే, ఏ టెక్నాలజీ సార్ అంటే జెన్ టెక్నాలజీ వాళ్ళు రూపొందించడం జరిగింది. 100% సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళిపోతే ఓకే, అసంఘటిత రంగ పరిశ్రమలకు సంబంధించిన డేటా అనేది ప్రకటించారు నాన్న. ఓకే, 2023 అండ్ 2024 అక్టోబర్ మధ్య నిర్వహించిన సర్వేలో మొత్తం 7.34 కోట్ల మేర పరిశ్రమలు అనేవి అసంఘటిత పరిశ్రమలు ఉన్నాయి. ఏ సార్ అంటే అసంఘటిత పరిశ్రమలు ఉన్నాయని ప్రకటించారు. అయితే రీసెంట్ 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య సర్వే చేస్తే ఓకే 7.97% పెరిగి మొత్తం అసంఘటిత పరిశ్రమలు భారతదేశంలో 7.92 కోట్లకు చేరినట్లుగా ప్రకటించారు. చాలా ఇంపార్టెంట్ అయినది ఎకానమీ న్యూస్. భారతదేశంలో ఈ అసంఘటిత రంగ పరిశ్రమలు అనేవి 7.92 కోట్లు ఉన్నట్లుగా ప్రకటించడం జరిగినది. ఓకే, దీని ప్రకారం అత్యధిక పరిశ్రమలు ఉన్న రాష్ట్రం విషయానికి వెళ్ళిపోతే ఫస్ట్ యూపీ అండ్ వెస్ట్ బెంగాల్ మరియు మహారాష్ట్ర అనేది ఉండడం జరుగుతుంది. అయితే అసంఘటిత పరిశ్రమల్లో ఆంధ్రప్రదేశ్ ఎంత సార్ అంటే 4.79% వాటాను కలిగి ఉంది. అదే తెలంగాణ విషయానికి వస్తే ఇది 3.71% కలిగి ఉంది మనకి అని చెప్పడం జరుగుతుంది. అండ్ భారతదేశంలో అత్యధిక అప్పుల భారం ఉన్న ఈ అసంఘటిత ఈ పరిశ్రమలు ఎక్కువగా ఎక్కడున్నాయి సార్ అంటే మొదటి స్థానంలో కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు మొదటి స్థానాల్లో ఉన్నాయి. అంటే అత్యధిక అసంఘటిత పరిశ్రమలు ఏమో ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలో ఉంటే అప్పుల పరంగా అత్యధికంగా కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఉండడం జరుగుతుంది. అదే మనకి ఈ యొక్క మహిళల నేతృత్వంలో ఈ యొక్క పరిశ్రమలు ఎక్కువగా ఎక్కడున్నాయి సార్ అంటే ఎక్కువగా పనిచేస్తున్న అసంఘటిత పరిశ్రమలు ఎక్కడున్నాయి సార్ ఎక్కువగా అంటే మనకి ఎక్కడున్నాయి సార్ అంటే మనకి తెలంగాణలో అత్యధికంగా ఈ అసంఘటిత పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలలో మొదటి స్థానం ఉండడం జరుగుతుంది. దీని తర్వాత వెస్ట్ బెంగాల్ అండ్ గుజరాత్ అనే రాష్ట్రాలు ఉండడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మొత్తం అత్యధిక అసంఘటిత పరిశ్రమలు మొత్తం జనవరి 2025 డిసెంబర్ నాటికి 7.92 కోట్లు. అత్యధిక అసంఘటిత పరిశ్రమలు ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర. అండ్ అప్పులలో ఎక్కువగా కూరుకుపోయిన అసంఘటిత పరిశ్రమలు కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు టాప్ లో ఉన్నాయి. అసంఘటిత పరిశ్రమలో ఎక్కువగా పనిచేస్తున్న ఈ కార్మికులు ఎక్కువగా తెలంగాణ, వెస్ట్ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్నట్లుగా ఈ నివేదికను ప్రకటించడం జరిగింది. కాబట్టి 100% ఎకానమీ పరంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పిన పాయింట్లు కొద్ది జాగ్రత్తగా ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే రాయలసీమకు సంబంధించి కరెంట్ న్యూస్ నాన్న. ఓకే, రాయలసీమకు సంబంధించిన కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే మన ఏదైతే రాయలసీమ ఉంటుందో ఈ రాయలసీమలో తిరుపతి జిల్లా ఉంటుందో ఈ తిరుపతి జిల్లాలో ఏకంగా 2,508 కోట్ల రూపాయలతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ పరిశ్రమను ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్
రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే ఉంటుందో మోటార్ వెహికల్స్ దానికి సంబంధించి తిరుపతిలో 2,508 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగినది. అండ్ దాంతో పాటు విశాఖపట్నం ఏదైతే ఉంటుందో ఈ విశాఖపట్నంలో ఏకంగా 1,08,010 కోట్ల రూపాయల పెట్టుబడితో రిలయన్స్ ఏదైతే ఉంటుందో ఓకే ఈ రిలయన్స్ ఆధ్వర్యంలో డేటా సెంటర్ ని కూడా ఏర్పాటు చేయనున్నారుగా ప్రకటించడం జరుగుతుంది. అండ్ దాదాపుగా 51 కోట్ల రూపాయలతో 51,000 కోట్ల రూపాయలతో సత్యసాయి జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్ అండ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఓకే తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ పరిశ్రమను ఏర్పాటు చేయడము అండ్ విశాఖపట్నం రిలయన్స్ ఆధ్వర్యంలో డేటా సెంటర్ అండ్ 51,000 కోట్ల రూపాయలతో సత్యసాయి జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్ అండ్ బ్యాటరీ ఎనర్జీ సెంటర్ ని ఏర్పాటు చేయడం. ఇందాక కూడా చెప్పాం యుద్ధ విమానాలకు సంబంధించి ఫ్లైట్ టెస్టింగ్ సంబంధించి ఈ యొక్క ఎక్కడ సార్ అంటే మనకు సత్యసాయి జిల్లాలోనే మన పుట్టపర్తిలో ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా మనం ఇందాక చూడడం జరిగింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఓకే ప్రధానమైన ఒక జీవజాతి భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కనబడడం జరిగింది. ఎక్కడ కనబడడం జరిగింది సార్ అంటే భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దుల్లో మనకు ఒక అరుదైన జాతి దాని పేరు ఏంటి సార్ అంటే కరక్కల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే దీనిని సింపుల్ గా ఏమని చెప్పొచ్చు సార్ అంటే అడవి పిల్లి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే దీనిని స్థానికంగా ఎడారి లిన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ముఖ్యంగా దీనిని భారతదేశంలో ఏమని పిలుస్తారు అని గమనించినట్లయితే షియా ఘోష్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే నల్ల చెవి అనే పేరుతో దీనికి అర్థం. ఓకే నల్ల చెవి ఈ నల్ల చెవి అనేది పర్షియన్ భాష పదం. ఏ భాష పదం సార్ అంటే పర్షియన్ భాష పదం. ఏదైతే మనకి ఈ పిల్లి ఉంటుందో అడవిలో ఉన్న పిల్లి దీనిని కరక్కల్ అంటాము. ఈ ఎడారి లిన్ అనే పేరుతో పిలుస్తాము. ముఖ్యంగా ఏదైతే భారతదేశం ఉంటుందో ఈ భారతదేశంలో దీనిని షియా ఘోష్ అంటే పర్షియన్ భాషలో నల్ల చెవి కలిగిన జంతువు అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది అర్ధ ఎడారులు సవర్ణ అలాంటి గడ్డి భూముల్లో ఎక్కువగా కనబడడం జరుగుతుంది. ముఖ్యంగా ఆఫ్రికా మధ్య ఆసియా వాయు భారతదేశంలో ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే దాదాపుగా మనకు 3 మీటర్ల ఎత్తు లేదా 10 అడుగుల ఎత్తు వరకు ఎగిరి పక్షులను కూడా పట్టుకొని తినగలిగే సామర్థ్యం కలిగి ఉండడం జరుగుతుంది. మనకి ఇది రాత్రిపూట ప్రధానంగా తరచుగా ఉండడం జరుగుతుంది. దీనిని 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వీటిని సంరక్షించడం జరిగింది. ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది. చూడండి నాన్న భారత్ పాకిస్తాన్ సరిహద్దులో కనబడిన జంతువు ఏంటి, అరుదుగా దానికి సంబంధించిన అంశం ఏంటి అని కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా 3 రకాల మొక్కలను ఇక్కడ గుర్తించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ నేను ఏవైతే చెప్తానో అవి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా సత్యసాయి జిల్లా ఏదైతే ఉంటుందో అనంతపురం సత్యసాయి జిల్లా ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక అరుదైన మొక్కను గుర్తించారు. అంటే గాయాలు చర్మ వ్యాధులు జీర్ణ సంబంధిత వ్యాధులకు సంబంధించి పనిచేసే మొక్క. దాన్ని ఏమంటాం సార్ అంటే యూఫోర్బియా అనంతపురా మెనిసిస్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది అంతరించిపోయే వృక్ష జాతుల్లో ఒకటి. ఏది సార్ అంటే యూఫోర్బియా అనంతపురా మెనిసిస్. అండ్ ఇంకోది మనకి నంద్యాల జిల్లా గుండ్లకమ్మ ప్రాంతంలో యూఫోర్బియా చలమెనిస్ అనే ప్రాంతం. అంటే గుండ్లకమ్మ చలమ అనే అడవి ప్రాంతంలో ప్రధానంగా కనబడుతుంది. యూఫోర్బియా చలమనిస్ అనే పేరుతో పిలుస్తాం. ఇది కూడా గాయాలు చర్మ వ్యాధులకు అండ్ జీర్ణ సంబంధించిన వ్యాధులకు ఉపయోగపడుతుంది. అండ్ 3వది ఏంటి సార్ అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా.
ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంటుందో అక్కడ ఏది సార్ అంటే సెరోఫేజియా ఆంధ్రికా, సెరోఫేజియా ఆంధ్రికా అనే ఒక అరుదైన వృక్ష జాతిని కనుగొన్నారు. ఈ మూడు వృక్ష జాతులను గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఒకటేమో సత్యసాయి జిల్లాలో యూఫోర్బియా అనంతపుర మెనిసిస్ అండ్ నంద్యాల చెలమ లేదా గుండ్ల బొమ్మేశ్వర ప్రాంతంలో యూఫేర్బియా చెలమెనిస్ అండ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో షెరోపేజియా ఆంధ్రికా అనే ఈ మూడు వృక్ష జాతులను కనుగొనడం జరిగింది. ఇలాంటి అరుదైన జాతులు, జంతు జాతులు కానీ వృక్ష జాతులు కానీ ఉంటే వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 100% ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే జిమ్ కార్పెట్కి సంబంధించిన విషయాలు. ఓకే, జిమ్ కార్పెట్లో 21 సంవత్సరాల వయసు కలిగిన ఒక పులి చనిపోవడం జరిగింది. ఈ పులి పేరు ఏంటి సార్ అంటే విక్రమ్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఓకే, జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ లో చనిపోయిన పులి పేరు ఏంటి సార్ అంటే విక్రమ్, ఈ రాయల్ బెంగాల్ టైగర్. ఓకే, విక్రమ్ ఏంటి సార్ అంటే మనకి దీని వయసు 21 సంవత్సరాలు. అంటే వృద్ధాప్యం సంభవించడం వలన, వృద్ధాప్యం ఓకే ఏదైతే వృద్ధాప్యం ఉంటుందో ఈ వృద్ధాప్యం సంభవించడం వలన చనిపోవడం జరిగింది. అయితే ఈ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ అనేది 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం 1936లో దీన్ని అప్పటి ఉమ్మడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు, లేదా యునైటెడ్ ప్రావిన్స్. ప్రజెంట్ ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. అయితే దీనిని గతంలో దీనిని ఏమని పిలిచేవాళ్ళు సార్ అంటే హెలీ నేషనల్ పార్క్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, గతంలో హెలీ నేషనల్ పార్క్, ప్రజెంట్ ఏమని పిలుస్తున్నాం సార్ అంటే జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే ఈ జిమ్ కార్పెట్ యొక్క జ్ఞాపకార్థం 1957లో దీనికి ఈ పేరు పెట్టడం జరిగింది. 1957లో జిమ్ కార్పెట్ యొక్క గౌరవార్థం ఇతని పేరు పెట్టడం జరిగింది. మొత్తం దాదాపుగా 1300 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. ఇది స్క్వేర్ కిలోమీటర్ ఏరియా కలిగి ఉంది. ప్రధానంగా ఈ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ లో గంగా నది ఉపనది అయిన గంగా నది అండ్ సోన్ నది మరియు కోసి నది ఇక్కడ ప్రధానంగా ప్రవహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ లో ఎక్కువగా ఆకురాల్చు అడవులు ఏవైతే ఉంటాయో అండ్ అవి ఉంటాయి. దానితో పాటు చౌర్ అనే గడ్డి భూములు కూడా ఇక్కడ ప్రధానంగా కనబడడం జరుగుతుంది మనకి. కాబట్టి ఇటీవల విక్రమ్ అనే రాయల్ బెంగాల్ టైగర్ ఎక్కడ చనిపోయిందంటే జిమ్ కార్పెట్. ఓకే, దీని పేరు ఏంటి సార్ అంటే విక్రమ్. వృద్ధాప్యం సంభవించడం వల్ల చనిపోవడం జరిగినది. ఓకే, 1935 యాక్ట్ ప్రకారం 1936లో జిమ్ కార్పెట్ ను ఏర్పాటు చేశారు. దీని అసలు పేరు హెలీ. ఓకే, జిమ్ కార్పెట్ యొక్క జ్ఞాపకార్థం జిమ్ కార్పెట్ అని పేరు పెట్టారు. మొత్తం 1300 చదరపు కిలోమీటర్ వైశాల్యంలో ఉండడం జరుగుతుంది. అండ్ భారతదేశం యొక్క మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏది సార్ అంటే జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్. అయితే నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే భారతదేశంలో మొత్తం జాతీయ పార్కుల సంఖ్య, భారతదేశంలో మొత్తం జాతీయ పార్క్ నేషనల్ పార్కుల సంఖ్య ఎంత? ఓకే, చూస్తున్నారు, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. భారతదేశంలో ప్రస్తుతం మొత్తం నేషనల్ పార్కుల సంఖ్య ఎంత? ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, ఆర్బీఐ కొత్తగా ఒక పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుందో అది ఉద్గమ్ అనే పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. సార్ అంటే ఉద్గమ్ అనే పోర్టల్. అంటే ఉద్గమ్ అనే పోర్టల్ ఏంటి సార్ అంటే ఏదైతే మనకి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి మరణించిన వారికి సంబంధించిన అకౌంట్లను క్లెయిమ్ చేయడం కోసం అండ్ ఆ అకౌంట్లను వాళ్ళ వారసత్వదారులకి అందించడం కోసం ఈ ఉద్గమ్ పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉద్గమ్ పోర్టల్ కింద మొత్తం 30 బ్యాంకులకు అనుసంధానం చేయడం జరిగింది. మొత్తం కూడా 30 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 30 బ్యాంక్స్ కి దీన్ని లింక్ చేయడం జరిగింది.
అంటే దీని ద్వారా అన్క్లైమ్డ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా ఒక చోటు చేర్చి దానికి ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ ద్వారా ఎవరైతే ఈ యొక్క వారసులు ఉంటారో సంబంధిత బ్యాంక్ వెళ్ళి దానిని క్లెయిమ్ చేసుకునే విధంగా ఇచ్చేయడం జరుగుతుంది. అయితే ఈ ఉద్గమ్ పోర్టల్ కిందకి ఏవేవి వస్తాయి సార్ అంటే ఈ కరెంట్ ఖాతా కానీ సేవింగ్ అకౌంట్స్ కానీ 10 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు లావాదేవీలు చేయని అకౌంట్లు. ఓకే, 10 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు ఈ యొక్క ఎలాంటి లావాదేవీ చేయనివి అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఎఫ్డీల్స్ ఏవైతే ఉంటాయో వాటిని, ఓకే, వీటివన్నీ సంబంధించి ఉద్గమ్ పోర్టల్ కిందకి అనుసంధానం చేయడం జరిగింది ఆర్బీఐ. ఓకే, ఆర్బీఐ విషయానికి వస్తే మనకి ఈ ఆర్బీఐ 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఏర్పాటవ్వడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1935లో కలకత్తా కేంద్రంగా ఏర్పాటవ్వడం జరిగింది. అదే 1937లో కలకత్తా కేంద్రంగా ఉన్న ప్రధాన కార్యాలయమును బాంబేకి మార్చడం జరిగింది. అండ్ 1949లో ఆర్బీఐని ఏం చేశారు సార్ అంటే జాతీయం చేయడం జరిగింది. ఓకే, ఏం చేశారు సార్ అంటే జాతీయం చేయడం జరిగినది. ఓకే, గతంలో ఆర్బీఐ అనేది పాకిస్తాన్ కి కూడా కేంద్ర బ్యాంక్ గా పనిచేసింది 1948 వరకు. అండ్ బర్మా కూడా కేంద్ర బ్యాంక్ గా పనిచేయడం జరిగింది. ఏది సార్ అంటే ఆర్బీఐ అని. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఆపరేషన్ సింధూర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉంటుందో ఈ ఆపరేషన్ సింధూర్ కి సంవత్సరం పూర్తి అవ్వడం జరిగినది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉంటుందో ఈ ఆపరేషన్ కరెక్ట్ గా 2025 ఓకే మే 7వ తారీఖున ఓకే పహల్గామ్, ఎక్కడ సార్ అంటే పహల్గామ్ లేదా పహల్గావ్ అనే ప్రాంతంలో ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడి చేయడం జరిగింది. ఈ పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో మొత్తం కూడా భారతదేశం సంబంధించిన 26 మంది ఈ యొక్క ఉగ్రవాదులు చంపేయడం జరిగింది. దీనికి గాను మన భారత ప్రభుత్వం అనేది ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని చేపట్టడం జరిగింది 2025 మే 7న. అంటే ఆపరేషన్ సింధూర్ మే 27న చేపట్టారు. అండ్ దానికంటే ముందే 2025 ఏప్రిల్లో వీళ్ళపైన దాడి చేసి 26 మందిని ఇచ్చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏకంగా 25 నిమిషాల పాటు అటాక్ జరిగింది. ముఖ్యంగా ఎక్కడ సార్ అంటే పాకిస్తాన్ మరియు పిఓకే ఈ యొక్క ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటి పైన దాడి చేయడం జరిగింది. మొత్తం కూడా 9 ఉగ్రవాద సంస్థల పైన దాడి చేసి దాదాపుగా 100కు పైగా ఉగ్రవాదులను హతమార్చడం జరిగినది. కానీ కొంచెం జాగ్రత్త, ఆపరేషన్ సింధూర్ 2025 మే 7న ప్రారంభమైంది. ఇది 2026 మే 7 నాటికి 1 సంవత్సరం పూర్తయింది. ఈ ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేశారంటే పహల్గామ్ అటాక్, ఈ పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో అటాక్ చేయడం వలన ఏకంగా 26 మందిని పహల్గామ్ అనే ప్రాంతంలో చంపేయడం జరిగింది. దాని వలన ఆపరేషన్ సింధూర్ ని 2025 మే 7న 25 నిమిషాల పాటు దాడి చేస్తే పాకిస్తాన్ పిఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాల పైన దాడి చేసి 9 ఉగ్రవాద సంస్థలను నాశనం చేయడం జరిగింది. ఓకే, 100కు పైగా ఉగ్రవాదులు మరణించారు. ముఖ్యంగా లష్కర్-ఏ తోయిబా అండ్ జైషే మహమ్మద్ అండ్ మహిజుద్దీన్ లాంటి ఉగ్రవాద సంస్థలపైన దాడి చేసి ఆ యొక్క ఉగ్రవాదులను ఏరివేయడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే నాగాలాండ్ ప్రభుత్వం, ఏదైతే నాగాలాండ్ ప్రభుత్వం ఉంటుందో ఈ నాగాలాండ్ గవర్నమెంట్ విద్యార్థులకు సంబంధించి ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మొత్తం కూడా 100 days ప్రోగ్రామ్ నన్న ఆయుష్మాన్ విద్యా కవరేజ్ మిషన్ 2026 మేలో ప్రారంభించారు. అండ్ ముఖ్యంగా ఈ యొక్క ఆరోగ్య పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో నాగాలాండ్ ఆరోగ్య పరిరక్షణ సంఘంలో ఈ విద్యార్థులకు సంబంధించి పరిపాలన యంత్రాంగంతో సహా ఈ యొక్క మొట్టమొదటి విద్యార్థి కేంద్రీకృత కార్యక్రమం. అంటే ఈ విద్యార్థులకు సంబంధించి సమగ్రమైన
ఆరోగ్య భద్రత కోసం నాగాలాండ్ ప్రభుత్వం దీనిని ప్రారంభించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే 2026 జూన్ 1-2 తారీఖున న్యూఢిల్లీ కేంద్రకంగా బిగ్ క్యాట్ అలయన్స్ ఏదైతే ఉందో, ఓకే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏదైతే ఉంటుందో, ఓకే మొట్టమొదటి బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మనకి న్యూఢిల్లీలో దీనిని నిర్వహించడం జరుగుతుంది. అంటే దాదాపుగా ఈ బిగ్ క్యాట్ అలయన్స్ ద్వారా ఏకంగా 7 రకాల జాతులను సంరక్షించడం కోసం, అంటే ఈ బిగ్ క్యాట్ అలయన్స్ లో ఈ బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఏవి సార్ అంటే సింహం అండ్ చిరుత అండ్ జాగ్వర్ అండ్ పూమా అండ్ చీతా అండ్ మంచు చిరుత అండ్ పులి లాంటి 7 రకాల జాతుల పైన వీటిని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మొట్టమొదటి సమావేశం న్యూఢిల్లీలో జరగడం జరుగుతుంది. మొత్తం 7 రకాల బిగ్ క్యాట్స్ ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. దీనిని మనం ఏమంటాం సార్ అంటే ఢిల్లీ ప్రకటన అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఏమంటాం సార్ అంటే ఢిల్లీ ప్రకటన అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, బిగ్ క్యాట్ అలయన్స్ సంబంధించి 2023లో దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ ఉంది సార్ అంటే భారతదేశంలోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. మొట్టమొదటి బిగ్ క్యాట్ అలయన్స్ ఎక్కడ జరగబోతుంది, ఎప్పుడు జరగబోతుంది, ఎన్ని ఈ బిగ్ క్యాట్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, అవి ఏంటి, ఓకే ఢిల్లీ ప్రకటన ఎప్పుడు చేయబడింది, ఎవరు చేశారు, ఓకే ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే భారతదేశం న్యూఢిల్లీలోనే ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే థామస్ కప్ చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఓకే, థామస్ కప్ అనేది మనం నిన్న కరెంట్ అఫైర్ లో కూడా చెప్పాము, ఈరోజు దాని గురించి డీటెయిల్ గా చెప్దాం. ఓకే, థామస్ కప్ 2026 పురుషుల టీంలో ఓకే గోల్డ్ మెడల్ సాధించినది ఏది సార్ అంటే చైనా. ఓకే, పురుషుల దాంట్లో గోల్డ్ మెడల్ సాధించిన చైనా. ఇది చైనాకి 13వ టైటిల్. అండ్ సిల్వర్ సాధించినది, బ్రాంజ్ సాధించినది ఏది సార్ అంటే ఫ్రాన్స్, మొట్టమొదటిసారిగా ఫైనల్ కు వెళ్ళడం ఇది. దాని తర్వాత బ్రాంజ్ సాధించినది ఏది సార్ అంటే డెన్మార్క్. ఏది సార్ అంటే డెన్మార్క్. అండ్ దాని తర్వాత అక్కడ నుంచి ఇండియా అండ్ డెన్మార్క్ రెండు కలిసి బ్రాంజ్, ఫ్రాన్స్ సిల్వర్, చైనా అనేది ఏది సార్ అంటే గోల్డ్ మెడల్ 13 మెడల్ సాధించడం జరిగింది. అదే ఉబేర్ కప్ చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఏది సార్ అంటే ఉబేర్ కప్ ఓకే మహిళలకు సంబంధించినది. ఓకే, దీనిని గోల్డ్ మెడల్ సాధించినది ఎవరు సార్ అంటే సౌత్ కొరియా ఏదైతే ఉందో అది సాధించింది. ఈ సౌత్ కొరియాకి ఇది 3rd టైటిల్. ఓకే, సౌత్ కొరియాకి ఎన్నో టైటిల్ సార్ అంటే ఇది 3rd టైటిల్. అండ్ వెండిని సాధించిన దేశం ఏది సార్ అంటే చైనా. అండ్ బ్రాంజ్ ని సాధించినది ఏ సార్ అని గమనించినట్లయితే జపాన్ మరియు ఇండోనేషియా అనేది ఈ యొక్క బ్రాంజ్ మెడల్ ని సాధించడం జరిగింది. మొత్తం 16 టీంలు 4 జట్లుగా పాల్గొనడం జరిగింది. కానీ థామస్ కప్ అండ్ ఉబేర్ కప్, థామస్ కప్ పురుషులకు సంబంధించినది అండ్ ఉబేర్ కప్ మహిళలకు సంబంధించినది. ఎవరు ఏ మెడల్ సాధించారనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ కప్ ఎక్కడ జరిగింది సార్ అంటే డెన్మార్క్ లోనే ఈ జరగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ మన క్వశ్చన్కి నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఓకే మంచినీటి పీతను వెస్ట్ బెంగాల్లో కనుగొనడం జరిగింది. దీని పేరు ఏంటి సార్ అంటే పొటమాన్. చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ అంటే ఇండోపోటమాన్ అలీపుర్ద ఎరెనెస్. ఓకే, ఇండోపోటమాన్ అలీపుర్ద ఎరెనెస్. దీనిని ఎక్కడ కనుగొన్నారు సార్ అంటే వెస్ట్ బెంగాల్లో దీన్ని కనుగొనడం జరిగింది. ఓకే, ఇది 183వ మంచినీటి పీత. ఓకే, పేరు గుర్తుపెట్టుకోండి, వెస్ట్ బెంగాల్లో కనుగొన్నారు. ఇక్కడ మనం ఇందాక చూస్తాం ఆంధ్రప్రదేశ్ లో 3 రకాల కొత్త మొక్కలు
అనంతపురం సత్యసాయి, అండ్ దాని తర్వాత నంద్యాల జిల్లా అండ్ అల్లూరి సీతారామరాజులో, అండ్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒక అరుదైన ఏదైతే మనకు పీతా ఉంటుందో దాన్ని కూడా కనుగొనడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే సమర్థ పంచాయతీ పోర్టల్ చాలా చాలా ఇంపార్టెంట్. సమర్థ పంచాయతీ పోర్టల్ దీనిలో కొత్తగా ఉత్తరప్రదేశ్, దీంట్లో కొత్తగా ఏదాని సార్ అంటే ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర అండ్ అస్సాం రాష్ట్రాలను విస్తరింప చేయడం జరిగింది. అంటే సమర్థ పంచాయతీ పోర్టల్ అంటే ఏమిటి సార్ అంటే ఈ పంచాయత్ సంబంధించి సమగ్రమైన నివేదికను అందిస్తుంది, అటు పరిపాలన యంత్రాంగానికి ఇటు పౌరులకు మధ్య. అండ్ దానితో పాటు ఇంకోటి ఏంటి సార్ అంటే హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేయడము అండ్ స్థానిక పన్నులను వసూలు చేయడము, ఇవన్నీ కూడా ఈ యొక్క సమర్థ పంచాయత్ పోర్టల్లో భాగంగా జరుగుతుంది. దీంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర అండ్ అస్సాం అనేవి ఈ చేరడం జరిగింది. నిన్నటి రోజున మనము ఏదైతే ఈ యొక్క త్రిపురకు సంబంధించిన ఒక గ్రామ పంచాయతీ, నగర కమిటీ పంచాయతీ ఏకంగా భారతదేశంలో ది బెస్ట్ పంచాయతీగా ఉండడం జరుగుతుంది కూడా మనం నిన్నటి క్లాస్లో చూసాం. ఈరోజు సమర్థ పంచాయతీ పోర్టల్లో ఏకంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో నార్త్ టెక్ సింపోజియం 2026లో భాగంగా కొన్ని ఆవిష్కరణలు జరిగాయి. అంటే ఈ ఏదైతే ప్రయోగరాజ్ ఉంటుందో అక్కడ నార్త్ టెక్ సింపోజియం 2026 అనే ఒక సమావేశం లేదా ఒక సమిట్ జరిగింది. దాంట్లో భాగంగా కొన్నిటిని ఆవిష్కరించారు. వాటిలో ఒకటి కేఎల్ డ్రోన్, చాలా చాలా ఇంపార్టెంట్. కేఎల్ డ్రోన్ ఇది భారతదేశం యొక్క ఏకదిశ భారతదేశం యొక్క ఏకదిశ దాడి డ్రోన్ అనేది ఏది సార్ అంటే కేఎల్. దీని పరిధి ఎంత సార్ అంటే 1000 కిలోమీటర్ల వరకు దీని యొక్క పరిధి అనేది ఉంటుంది. ఓకే, దాదాపుగా దీని ఫ్లైట్ టైం ఎంత సార్ అంటే 3 నుంచి 8 గంటలు ఉంటుంది. దాదాపుగా ఇది 200 కేజీల బరువు వరకు ఇది మోయగలదు. ఓకే, కేఎల్ డ్రోన్ అనే దాన్ని ఆవిష్కరించారు. దీని తర్వాత ఏంటి సార్ అంటే జ్వాల అనే క్షిపణిని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ జ్వాల అనే క్షిపణి విషయానికి వెళితే ఇది సర్ఫేస్ టు ఎయిర్ అండ్ సర్ఫేస్ టు సర్ఫేస్ ల్యాండ్ చేసే వన్ ఆఫ్ ద సార్ అంటే మిసైల్. ఈ రెండింటిని ఎక్కడ సార్ అంటే ప్రయాగరాజ్లో జరిగిన నార్త్ టెక్ సింపోజియం 2026లో భాగంగా దీనిని ఆవిష్కరించారు. అంటే ఆత్మ నిర్భర్ భారత్ అండ్ వికసిత్ భారత్ లో భాగంగా భారతదేశాన్ని అభివృద్ధి పరచాలి అండ్ 2047 నాటికి భారతదేశం రక్షణ ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కొత్త కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, 2026కు సంబంధించి అగ్నిమాపక భద్రత వారసోత్సవాలు ప్రారంభించారు. ఏంటి సార్ అంటే అగ్నిమాపక భద్రత వారసోత్సవాలు అని. ఇది ఎప్పటి నుంచి సార్ అంటే మే 4వ తారీఖు నుండి 10వ తారీఖు మధ్య 2026లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏంటి సార్ అంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా అగ్నిమాపక తకనీలు అండ్ ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు ఎలాంటి ఇవి చేయాలా, వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అండ్ రియల్ టైంలో ఎలాగ మనము అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాగ ఉండాలి అనేవన్నీ కూడా మే 4 నుంచి 10వ తారీఖు మధ్య ఈ అగ్నిమాపక భద్రత వారసోత్సవాలు అనే దాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే పదం దోరి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. పదం దోరి, ఈ పదం దోరి ఏంటి సార్ అని గమనించినట్లయితే ఈశాన్య రాష్ట్రం ఈశాన్య రాష్ట్రాలలో ప్రధానమైన ఈరీపట్టు అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైన చందేరి నేత, ఈ రెండు కూడా సమ్మేళనం చేయడం జరిగింది.
అంటే అనుసంధానం చేయడం జరిగింది. ఈ రెండింటిని ఏం చేయబోతున్నారు సార్ అంటే అనుసంధానం చేయడం జరుగుతుంది. అంటే ఈశాన్య రాష్ట్రంలో ప్రముఖమైన ఏరి పట్టు, మధ్యప్రదేశ్లో ఉన్న చందేరి నేత రెండింటిని అనుసంధానం చేయడం జరిగినది. అంటే దీనిని అభివృద్ధి పరచాలి అనే ఉద్దేశంతో ఇలాగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా ఇలాంటివి పదం దోరి అనే ఒక కార్యక్రమాన్ని ఓకే ప్రాంతీయ వస్త్ర సమైక్యతను బలోపేతం చేయడం జరిగినది. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ప్రశస్ట్ 2.0 చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఏది సార్ అంటే ప్రశస్ట్ 2.0 దీనిని ఎవరు ప్రవేశపెట్టారు సార్ అంటే ఎన్సిఈఆర్టి అంటే పాఠశాల విద్యార్థులు ముందుగానే అంగవైకల్యం గుర్తించేందుకు ముందుగానే ఏదైతే వైకల్యాలను గుర్తించేందుకు విద్యార్థులలో వైకల్యాలను ముందుగానే గుర్తించేందుకు ప్రశస్ట్ 2.0 అనే దాన్ని ఎన్సిఈఆర్టి ప్రారంభించడం జరుగుతుంది. ఇది ఈ ప్రశస్ట్ అనేది యాప్ రూపంలో అండ్ ఈ యొక్క వెబ్ రూపంలో కూడా ఇది మనకి లభించడం జరుగుతుంది. మొత్తం దాదాపుగా 21 రకాల ఈ వైకల్యాలను గుర్తిస్తుంది. 21 రకాల వైకల్యాలను ప్రశస్ట్ అనేది గుర్తించడం జరుగుతుంది. అంటే ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు క్రమ పద్ధతిలో భాగంగా ఈ పాఠశాలలో చేరే విద్యార్థులకు సంబంధించి ఈ ముందుగా వైకల్యాలను గుర్తించేందుకు ఎన్సిఈఆర్టి దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ముందుగా ఎన్ఈపి 2020 ఏదైతే ఉందో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా దీనిని తీసుకురావడం జరిగింది. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ ఉంటాయి కదా వాటికి సంబంధించి సాధ్యాల ప్రణాళిక 2.0ను తీసుకురావడం జరిగింది. దీనిని ఓకే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీస్ ఆర్థిక సేవల విభాగం ఏదైతే ఉంటుందో ఈ ఆర్ఆర్బికి సంబంధించి సాధ్యాల ప్రణాళిక 2.0ను తీసుకురావడం జరిగింది. అంటే దీనిని 2025-26 నుండి 2027-28 కాలానికి దీన్ని అమలు చేయనున్నారు. అంటే మొత్తం 3 సంవత్సరాలు. అంటే ఈ ఆర్ఆర్బిస్ ఏవైతే ఉంటాయో రూరల్ రీజనల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలాగ పనిచేస్తున్నాయి వాటి యొక్క ఆర్థిక స్థిరత్వం అండ్ పాలన సంస్కరణలు కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం కోసం దీనిని తీసుకురావడం జరిగింది. మనకి 2025వ సంవత్సరం మే నెలలో మన భారత ప్రభుత్వం 1 స్టేట్ 1 ఆర్ఆర్బి అనే నినాదంతో ముందుకొచ్చింది. 1 స్టేట్ 1 ఆర్ఆర్బి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో అనేక ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉండేది. అయితే 2025 మే నుండి మనకు ఒక రాష్ట్రానికి ఒక ఆర్ఆర్బినే ఉండడం జరుగుతుంది. అలాగా భారతదేశంలో మొత్తం కూడా 28 ఆర్ఆర్బిలు ఉండడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకేనన్న ప్రసార భారతి మాజీ సిఓ శశి శేఖర్ వెంపటిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నూతన చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అంటే ప్రసార భారతి మాజీ సిఓ ఎవరు సార్ అంటే శశి శేఖర్ వెంపటి. ఇతను ప్రెసెంట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ నూతన చైర్మన్ గా నియమించడం జరిగినది. ఇది ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్ నన్న. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్లో మనం చెప్పుకుందాం. ఓకే డైలీ కరెంట్ అఫైర్ అప్డేట్ కోసం ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. అండ్ ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే టెలిగ్రామ్ యాప్ అండ్ ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే వాట్సాప్ ఛానల్ కూడా ఉండడం జరుగుతుంది. వాటిలో జాయిన్ అవుతే మీకు మా ఆర్ఎస్ అకాడమీ తరఫున ఏవైనా అప్డేట్ వస్తే అప్డేట్లన్నీ కూడా దాంట్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ మీ స్వామి సార్. జై హింద్.